క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల వల్ల దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి అలవడుతుందన్నారు. ముఖ్యంగా గెలుపు కోసం వ్యూహాలను రచించడం అలవడుతుందని, ఈ అలవాటే జీవితంలో ఎదగడానికి దోహదపడుతుందన్నారు. ఈరోజు విద్యార్థులు, యువకులు సెల్ ఫోన్లు పట్టుకుని వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో చాట్ చేస్తూ రోజుకు కనీసం 3-4 గంటల సమయాన్ని వృధా చేసుకుంటున్నారని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ పెద్దన్న గారికి, మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒప్పు దామోదర్ గారికి, మండల అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఊరు సర్పంచ్ శ్రీకాంత్ గారికి, రాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన క్రీడాభిమానులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, క్రీడలను ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తేనే బాగుంటుంది పిల్లలకు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, టీవీలకు అడిక్ట్ అయ్యి, వాట్సాప్లకు అడిక్ట్ అయ్యి, ఇన్స్టాగ్రామ్లకు, ఫేస్బుక్లకు అడిక్ట్ అయ్యి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని అంతా ఎంత లేదన్నా ఒక 3-4 గంటలు దాంట్లో పోతా ఉన్నారు. ఇది మంచి ఆలోచన. గత 48 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ కొనసాగించడం కూడా గొప్పతనం అని చెప్తా ఉన్న నిర్వాహకులు కూడా అందరూ ఈ క్రీడను ప్రోత్సహించాలి. ఈ వింటర్ సెషన్ లో, సంక్రాంతి సెలవుల్లో పిల్లలను ఎంగేజ్ చేయాలి. ఊర్లలో ఒక మంచి సందేశం, క్రీడలతో క్రీడా స్ఫూర్తి ఉంటుంది, పోరాడే పటిమ ఉంటుంది, వ్యూహ రచన ఉంటుంది. డిఫరెంట్ మండల్స్ నుంచి వస్తారు కాబట్టి, మండల స్థాయి టోర్నమెంట్ కాబట్టి, జిల్లా స్థాయి నుంచి వస్తారు కాబట్టి, జిల్లా స్థాయిలో మనకు మిత్రులు అవుతారు. క్రీడల్ని ఎందుకు మనం ఎంచుకుంటామంటే, ఒక దేహ దారుఢ్యమే కాదు, అది నేర్పేది ఒక స్నేహపూర్వక వాతావరణం, కొత్త స్నేహితులను తీసుకొచ్చి పెట్టేది. అదేవిధంగా గేమ్ లో ఏ విధంగా వ్యూహరచన చేయాలి. ఎందుకంటే పాలిటిక్స్ లో వ్యూహరచన చేయాలని సంవత్సరాలు కూడా, కానీ అప్పటికప్పుడు ఆలోచన చేసి అప్పుడు ఒక వ్యూహాన్ని, 10 బంతులు ఉన్నాయి, ఒక్కడే ఉన్నాడు, ఏ విధంగా 10 బంతుల్లో బాల్ 3 ఉన్నాయి అన్నప్పుడు ఆ వ్యూహాన్ని బట్టి మనం చేయాల్సి వస్తుంది. అంటే ప్లాన్ ఎట్లా చేయాలనేది కూడా నేర్చుకోవడం క్రీడల ద్వారా ఉంటుంది. కాబట్టి ఒక అందరి మధ్యలో ఒక సుహృద్భావ వాతావరణం ఉంటుంది. కాబట్టి పిల్లలను, ఇప్పుడు కరాటే పిల్లలను కూడా చూస్తాం. మనం చిన్న పిల్లలు చిన్నప్పటి నుండే వాళ్ళకు ఒక సెల్ఫ్ డిఫరెన్స్ లోపల వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు ధైర్యంగా ముందుకు సొసైటీలో పోగలరు. ఎంత చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు అసాంఘిక శక్తులు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో మనకు తెలియదు. బాలికలకు మరి మనం చూస్తా ఉన్నాం, మన దేశంలో చాలా అత్యాచారాలు, నేరాలు చిన్నపిల్లల మీద జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి చిన్నప్పటి నుండి డిఫెన్స్ విద్య, కరాటే అనేది నేర్పిస్తే కూడా బాగుంటుంది. తమ్ముడు ఇక్కడ కరాటేను ఒకవైపు, క్రికెట్ ఒకవైపు, 2 వైపులా ప్రోత్సహిస్తా ఉన్నాడు. మరి 45 సంవత్సరాల్లో నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్న వీళ్ళని, మరి జిల్లా స్థాయిలో ఆడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? రంజీ ట్రోఫీకి పోయిన వాళ్ళు ఉన్నారా? మరి నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కసారి మనం ఒక్కరినన్నా తయారు చేయాలన్న ఉద్దేశం పెట్టుకోవాలి. ఎవరైతే బాగా ఆడుతున్నారో మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుండి కానీ, స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ నుండి కానీ వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించి, ఏదో ఆడినామో పోయినామో అని కాకుండా ఏదో ఒక గుర్తింపు రావాలి. 45 సంవత్సరాలు మీరు ఆడించినారు. 45 సంవత్సరాల లోపల ఎవరికైతే ప్రతిభ ఉన్నదో వాళ్ళు ఒక్కరిని గుర్తించి మీరు తప్పకుండా మీకు జాతీయ నేషనల్ క్రికెట్ కి ఎన్నిక అయ్యే విధానం మీ అందరికి తెలుసు, స్టేట్ విధానం తెలుసు, రంజీ ట్రోఫీకి ఏ విధంగా వెళ్ళాలో తెలుసు. చాలా మంది షాన్గా చెప్పుకుంటారు, నేను రంజీకి ఆడినా అని. కాబట్టి ఒక్కరినైనా ఈ మండలం నుంచి, జిల్లా నుంచి మీరు రాబోయే రోజుల్లోపల తయారు చేయాలని, మంచి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా, బౌలర్ కానీ బ్యాట్స్మెన్ కానీ, వాళ్ళని చూసి వాళ్ళకి ఒక మంచి స్కూల్ను, పాపం నేనే తమ్ముడు మధు కూడా వాళ్ళ పిల్లలు తీసుకొచ్చిన స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేయాలని ఆ రోజు చెప్పినా కానీ అక్కడ సీట్ లేకపోవడం వల్ల
ఆలస్యమైంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు తెలియదు, కానీ తప్పకుండా అడ్మిషన్స్ కోసం వస్తే అది కూడా సహకరిస్తా. అన్ని స్పోర్ట్స్ ప్రోత్సహించి మిమ్మల్ని మంచి స్పోర్ట్స్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని, ఏదైనా విషయాలు ఉంటే కూడా నన్ను నిర్మమాటంగా అడగవచ్చు, అది కూడా చేస్తానని తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలాతీతం అయిపోయింది, 12 గంటలకు అనుకున్నాం, ఇక్కడ 2:30 అయింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.